హాస్యం కోసం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చిత్ర 1984 వ్యవసాయ ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యువపురుషుడు ఎన్టీ రామారావుకు భారతరత్న వచ్చే వరకు పోరాడి తప్పకుండా సాధిస్తాం. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఒక సంచలనం, ఉత్తేజం, ఉత్సాహం. ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా అమరావతిలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన ఆశయ సాధనకు ప్రపంచంలో తెలుగు జాతిని నంబర్ 1 చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పేరుతో రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి విజయవాడ సమీపంలోని పోరంకిలో సీఎం చంద్రబాబు మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మెరిట్ని ఎలా విస్మరిస్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎస్జిటి ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం. ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టు భర్తీ సమంజసం కాదు. మంచి ఉత్తీర్ణత సాధించడానికి వాళ్ళకి తక్కువ స్థాయి పోస్ట్ ఇవ్వడం ఏంటి? మెరిట్ని పట్టించుకోకపోతే ఎలా? అసలు ఇవేం నిబంధనలు? అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు. ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం. ఏకపక్షంగా వివరించడానికి వీల్లేదు. మంచి ర్యాంక్ తెచ్చుకుని కూడా తక్కువ పోస్ట్ తీసుకోమంటే ఎలా? వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకుని మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు సభ. అందులో మేము ఏ రకంగా జోక్యం చేసుకోలేదు. వ్యవహారం 4 వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని కోరిన జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే నేను ఎస్టీ కేటగిరీ మహిళను మెరిట్ లిస్టులో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి విభాగాలు నా పేరుంది. ఎస్జిటిలో 61.63, ఎస్ఏలో 61 స్కోర్ వచ్చింది. 3వ విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు. అధికారులు నా సర్టిఫికేట్ పరిశీలించి తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసి ఎంపిక జాబితాలో నా పేరు లేదంటూ ఒక అభ్యర్థిని పెట్టినటువంటి పోస్టు నేపథ్యం, అప్పీల్ నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది. లేకపోతే ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత